కొంచెం సేపు అయితే కనుక కొంచెం మెల్ట్ అవుతుంది. అంతలోపు మన దగ్గర ఉన్న లెట్యూస్ని కడిగి శుభ్రం చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. మనకి బర్గర్లో లెట్యూసే మెయిన్ అనమాట. సో అంతలోపు మనం ఆనియన్ రింగ్స్, టమాటోస్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోండి. లెట్యూస్ మీరు రొమానియన్ లెట్యూస్, ఐస్బర్గ్ లెట్యూస్ ఏవైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం బర్గర్లో వేసే సాసెస్ని చూసేద్దాం. మన దగ్గర ఉన్న కెచప్ 2 స్పూన్స్ వేసుకోవాలి. కెచప్లో మన దగ్గర ఉన్న చిట్పోలే సాసెస్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ విధంగా మీకు కావాల్సినంత వేసుకోండి. ఇది వచ్చేసి స్పైసీ సాస్ అనమాట. ఇంకా మయోనీస్ వేస్తున్నాను, ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇంకా బార్బిక్యూ సాస్, మీ దగ్గర బార్బిక్యూ సాస్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కూడా బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఇంట్లో చికెన్ బర్గర్ చేసినట్లయితే కనుక ట్రస్ట్ మీ, బయట దొరికే బర్గర్ ఎలా ఉంటుంది